డాక్టర్ గారు కొంతకాలం క్రిందట మా పక్క పోర్షన్లోకి కొత్తగా పెళ్లైన జంట వచ్చారు. ఒకరోజు మధ్యాహ్నం అనుకోకుండా వారిరువురు రతిలో పాల్గొనడం మా కిటికీ కంతలో నుండి చూశాను. వారు సెక్స్ లో పాల్గొనడం చూడటంతో నాకు కూడా తీయని అనుభూతి కలిగింది. అప్పటి నుండి మళ్లీ ఆ అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని చూడటం అలవాటైపోయింది. అది తప్పని తెలిసినా ఆగలేకపోతున్నాను. ఈ అలవాటు మానుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి అంటున్నారు. ఈ రకంగా చూసేదాన్ని వాయురిజం అంటారు. కంతల్లోంచి తలుసు కంతల్లోంచి లేకపోతే గోడ కంతల్లోంచి చూసే వాయురిజం అంటారు. పీప్ టామ్స్ అంటారు. పీపింగ్ టామ్స్ ఇలాంటి పీపింగ్ టామ్స్ అంటారు. వీళ్ళు ఇలా చూసి దాంట్లోంచి ఆ కంతల్లోంచి చూస్తూ ఒక సెక్షువల్ గా ఎక్సైట్ అవుతారు. వారి సెక్షువల్ ఎరైజల్ వస్తుంది అనమాట. అది ఒక రకమైన మానసికంగా ఉండేది ఒక వైపరీత్యం తీసుకోవాలి. ఒక పర్సనాలిటీ డిజార్డర్. అలా చూడడం కరెక్ట్ కాదు. అయితే కొంతమంది ఎదుటి వాళ్ళు సెక్స్ చేస్తుంటే చూసి ఎక్సైట్ అయిన పరిస్థితి ఉంది. ఇవి చూడండి, ఇవన్నీ బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయి. ఆ బ్లూ ఫిల్మ్స్ చూసి ఎక్సైట్ అయిపోతుంటారు. మామూలుగా రండి ఆ బ్లూ ఫిల్మ్స్ వాళ్ళు సెక్స్ చూసి ఆ మూడు దగ్గర సెక్స్ చూసి ఇక్కడ ఎక్సైట్ అయిపోతుంటారు. అది ఒక రకమైన ఎక్సైట్. ఇక్కడ ఈ రకంగా కూడా కంతల్లోంచి సంచుల్లోంచి చూసి ఆనందంగా ఆ బ్లూ ఫిల్మ్స్ ఉంటే రెండు ఒకటేలాంటి దాదాపు. అయితే ఇదొక రకమైన మనస్తత్వం, అది ఇంకొక మనస్తత్వం. కానీ ఎదుటి వాళ్ళ సెక్స్ని చూసి ఎక్సైట్ అనేది ఒక మానసికంగా ఒక పరిస్థితి. అది ఎక్కువైతే మనకు నష్టం చేస్తుంది. ఇప్పుడు నేను చూడడం కరెక్ట్ కాదు. చాలా తప్పగా చూడడం, మనసు కంట్రోల్ చేసుకోవాలి. అది చూడకూడదు, తప్పు. ఆరగా ఎక్సైట్ అవుతుంది రాంగ్. అది ఎప్పుడు అది చేస్తే మాత్రం దేనిపై దెబ్బలు తింటాను.